అప్ అండ్ డౌన్స్ అనేటటువంటిది ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో సహజం. కాకపోతే భారత్ అగ్రీ అవుతున్నటువంటిది అంటే భారత్ వ్యవహార శైలి గత 5-6 ఏళ్ల నుంచి చూసుకుంటే కంటిన్యూగా గ్రోత్ రేట్ మెయింటైన్ అవుతోంది. ఇది ఐఎంఎఫ్ చీఫ్ చెప్తున్నటువంటి మాట. భారతదేశం వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, వ్యవసాయ పరంగా, ఎగుమతుల పరంగా, దిగుమతుల పరంగా అంతర్జాతీయ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ నీట్‌గా అడుగులేస్తుంది. పారిశ్రామిక ప్రగతి, వ్యాపార ప్రగతికి పకడ్బందీ ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్తోంది. ఈ కారణంగా ఫ్లక్చుయేషన్ బేస్డ్ డెవలప్‌మెంట్ కాకుండా అంటే పరిస్థితుల అనుకూల అభివృద్ధి కాకుండా స్థిర అభివృద్ధి సాధిస్తోంది. 6-6.5% అని ప్రతి ఏడాది మేము డెవలప్‌మెంట్ గ్రోత్ గురించి లెక్క కడతాం. వాళ్ళు చివరికి ముగిసేటప్పటికే ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేటప్పటికి 7, 8, 8.5 అట్లా వెళ్తున్నారు. గ్రోత్ అంత నమోదు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మొన్న కూడా అదే జరిగింది. 6.5% అని లాస్ట్ ఇయర్ లెక్కేసుకుంటే అంచనా మొన్న 8% దగ్గర ముగిసింది. తాజాగా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా ఈ విషయాన్ని ప్రకటించారు.